సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెకు దిగారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు. బీపీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ తెలిపారు. కార్మికులపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశించినప్పటికీ నీళ్లు చల్లారన్నారు. బోటకప్పు హామీలతో మభ్యపెడుతుందని మండిపడ్డారు. అందుకే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు విధులు బహిష్కరించి ఒకరోజు సమ్మెకు పూనుకున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర నాయకత్వంతో వెంటనే చర్చించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది మేము కోరుతా ఉన్నాం. గత 4-5 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. ఇచ్చేవి అరకొర వేతనాలు, అవి కూడా సక్రమంగా ఇవ్వకపోతే కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేసి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. ఆ రకంగా డిమాండ్లను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జియో నంబర్ 51ని తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేసే విధంగా మార్పులు చేశారు. కాబట్టి ఈ జియో నంబర్ 51ని వెంటనే సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి స్పెషల్ కేటగిరీల వారిగా వేతనాలను నిర్ణయించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా సమస్యలను పరిష్కరించని ఎడల ఈ ఒక్కరోజు సమ్మెతోనే ఆగిపోము. రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేసి ఆందోళనలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైన మా హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.